అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నూతన శ్యామసిందేశాలు వీక్షించే నా అభిమానులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి. 2025 సంఖ్యాశాస్త్ర 9 టోటల్ వచ్చింది. సంఖ్యాశాస్త్ర ప్రకారం 9 రారాజు, 7 రాణి. కాబట్టి నిపుణుల అంచనా ప్రకారం 2025 అందరికీ బాగుంటుందని అంచనా, నా కోరిక కూడా. అందరూ బాగుండాలి. ప్రతి ఒక్కరూ ఆయుర ఆరోగ్య ధనధాన్య కనక వస్తు వాహనాలతో తొలతూగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు. యథావిధిగా నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కథని షేర్ చేయండి, మంచిని ఎంకరేజ్ చేయండి. ఈరోజు మన కథాంశం పుణ్యం విలువ. చిన్న కథ చెప్పుకుందాం. పుణ్యం విలువ ఏంటి? పుణ్యం విలువ, ఒక ఊరిలో చాలామంది జమీందారులు ఉండేవారు. ఆ ఊరిలో ఒక పద్ధతి పెట్టుకున్నారు. ఎన్ని కోట్లు ఉంటే అన్ని జెండాలు వాళ్ళ ఇంటి మీద ఎగరేయాలని ఒక రూల్ పెట్టుకుంటారు, ఒక పద్ధతి పెట్టుకుంటారు. ఆ విధంగా ఎవరికి ఎన్ని కోట్లు ఉంటే అన్ని జెండాలు ఇంటి మీద ఎగురుతూ ఉంటాయి. దాన్ని బట్టి వాళ్ళ తాహతు అంతస్తు తెలుస్తూ ఉంటుంది. ఒక యజమాని, ఒక జమీందారు ఇంటి మీద చాలా జెండాలు ఎగురుతూ ఉంటాయి. అంటే దాన్ని బట్టి అతను చాలా కోటీశ్వరుడని అంచనా. ఈలోగా ఎక్కడి నుంచో, ఏ మారుమూల ప్రదేశం నుంచో ఒక యోగి ఆ ఊరిలోకి ప్రవేశిస్తాడు. అతని ఇల్లు తిరుగుతూ ఎక్కువ జెండాలున్న ఈ సదరు జమీందారు ఇంటి దగ్గర ఆగుతాడు. ఆగానే ఈ జమీందారు ఆ సన్యాసిని చూసి, అమ్మో, నా ఇంటి మీద జెండాలు చూసి నేను చాలా కోటీశ్వరుని ఇతనికి అర్థమైనట్టుంది. ఎవరో దొంగ యోగి నా ఇంటికి వచ్చాడు నన్ను మోసం చేయడానికి అని చెప్పి ఆ గట్టు మించి దిగకుండానే, అయ్యా సన్యాసి బాబు యోగి, నాకు ఈ ఇంటి యజమాని ఇంట్లో లేడు అని చెప్పి గట్టిగా చెప్తాడు. చెప్పగానే అవునా అని మౌనంగా అతను వెనక్కి తిరిగిపోతూ, అయ్యో నేను ఈ యజమానికి ఒక ఉపకారం చేద్దాం అనుకున్నాను, అతను ఇంట్లో లేడా అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు ఆ యజమాని గబగబా జమీందారు ఆ అరుగు మించి దిగి పరిగెట్టుకుని వెళ్ళి సన్యాసి దగ్గరికి వెళ్ళి, అయ్యా నేనే ఆ ఇంటి యజమాని, ఆ ఉపకారం ఏదో నాకు చేసి పెట్టండి, రండి లోపలికి రండి అని చెప్పి సాదరంగా లోపలికి ఆహ్వానిస్తాడు. లోపలికి ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాక ఆయన దగ్గర కూర్చుంటాడు. జమీందారు ఆ సన్యాసి దగ్గర కూర్చుంటాడు. కూర్చోగానే అతను ఎన్నో జీవితం గురించి, జీవిత విలువల గురించి ఎన్నో చెప్తాడు. అతను అన్నీ వింటాడు శ్రద్ధగా. విన్నాక ఒక గడిచాక అతను సన్యాసితో అంటాడు, అయ్యా, నా సమయం చాలా విలువైంది, నేను పెద్ద వర్తకుణ్ణి, నేను మీరు చెప్పే హితోక్తులు అంటూ వింటూ కూర్చుంటే నా సమయం అంతా వృధా అయిపోతుంది. మీ దగ్గర కూర్చున్న ఈ కాలంలో నేను ఎంతో డబ్బును ఆర్జిద్దును. కాబట్టి మీరు ఏదో ఉపకారం అన్నారు కదా, ఆ ఉపకారం ఏదో చేసేస్తే నేను ఇంకా వెళ్ళి నా వ్యాపారాన్ని చూసుకోవాలంటాడు. అవునా అని చెప్పి ఆ సన్యాసి అతని వైపు చూసి, నువ్వు ఇంకా 5 ఏళ్ళలో మరణిస్తున్నావు అని చెప్పి చెప్తాడు. అనగానే ఒక్కసారి ఆ జమీందారి కోపం వస్తుంది. వచ్చి, ఇదేనా మీరు చెప్పదలుచుకున్నది? నేను చచ్చిపోవడమా అంటాడు. అవును, చనిపోతావంటే అది ఎలా అవుతుంది? నా దగ్గర బోల్డ్ ఆస్తుంది, అన్నీ ఉన్నాయి కదా, నేనెలా చనిపోతాను? ఇదంతా ఏమిటి చేయాలి ఆస్తి అంతా? అయితే ఒక పని చెయ్యి, నేను నీకు ఒక గుండు సూది ఇస్తాను, ఆ గుండు సూది నువ్వు తీసుకెళ్ళి వెళ్ళిపోయి నీతో పాటుగా తీసుకెళ్ళి చనిపోయాక మళ్ళీ నాకు తెచ్చి ఇయ్యు అంటాడు. అంటే సన్యాసితో అతను అంటాడా జమీందారు, చచ్చిపోయేటప్పుడు చిల్లిగమ్మ కూడా మనం వెనకాల పట్టుకెళ్ళాం కదా, నేను ఈ గుండు సూది తీసుకెళ్ళడం ఏంటి, మీకు అది మళ్ళీ నేను ఇవ్వడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు, ఇంత పెద్ద యోగ అయ్యుండి మీరని కోపం అయిపోతాడు. అసలే చాలా కోపంగా ఉన్నాడు, చచ్చిపోతాడని తెలిసాక అతనికి అని అంటే, అప్పుడు ఆ సన్యాసి చాలా ప్రశాంతంగా నవ్వుతూ, కదా నువ్వు ఏది పట్టుకెళ్ళావు కదా, కాబట్టి అయితే ఇప్పుడు నేనేం చేయాలి, నాకు పుణ్యం కావాలి, పుణ్యం సంపాదించాలంటే నేనేం చేయాలని యోగిని ఆ సన్యాసిని అడుగుతాడు. అడిగితే, నువ్వు దానం చెయ్యు, దానం చేస్తే నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి అతను సలహా ఇస్తాడు. చెప్పి అతను వెళ్ళిపోతాడు ఆ యోగి. ఇంకేముంది, మన్నాడు దండోర వేయిస్తాడు. తన దగ్గర ఉన్న డబ్బు దశకం అంతా నాణాలు, బోల్డ్ బంగారు నాణాలు ఉంటాయి అతని దగ్గర. ఆ నాణాలన్నీ పంచుతానని చెప్పి దండోర వేస్తే ఓహో తండాలు జనాలు వస్తారు. వచ్చి వాళ్ళకి ఒక గుమస్తా ఉంటాడు కదా, ఆ గుమస్తాకి అప్పచెప్తాడు. ఇతను పంచుతూ ఉంటాడు, ఆ గుమస్తా కూడా పక్కనే ఉంటాడు, దానం చేస్తూ ఉంటాడు. ఒక్కొక్కరికి 20 నాణాలు చొప్పున ఒక లిమిట్ పెట్టుకుంటాడు. ఒక ఇది పెట్టి 20 నాణాలు చొప్పున అందరికీ పంచుతాడు. ఊరంతా వస్తారు, వచ్చి ఆ నాణాలన్నీ పట్టుకుని వెళ్తారు. వెళ్ళాక అతనికి ఏమనిపిస్తుందంటే, ఈ దానం తీసుకుంటున్న వాళ్ళు తన గురించి ఏమనుకుంటున్నారో అవి రాయమంటాడు. ఆ గుమస్తాకి ఆ డ్యూటీ అప్పచెప్తాడు జమీందారు.
నేను దానం చేస్తాను, నువ్వు వాళ్ళు ఏమనుకుంటున్నాను నువ్వు రాసి పెట్టని చెప్పి అది వినాలనిపిస్తుంది అతనికి. సరే అని చెప్పి ఆ దానం అన్నీ అయిపోయాక ఆ మన్నాడు గుమస్తాన్ని పిలిచి, నిన్న నేను దానం చేశాను కదా, వాళ్ళు అందుకున్న వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారో ఒకసారి చెప్పు అంటాడు. అంటే తను రాసినవన్నీ చెప్పడం మొదలెడతాడు. మొట్టమొదటి వ్యక్తి, చేసాడులే 20 నాణాలు, ఈ 20 నాణాలు నాకేంటి సరిపోతాయి, మరో 10 నాణాలు చేస్తే వీడి సొమ్మేపోయింది అని ఒకడు అనుకుంటాడు. ఇంకొకడు అనుకుంటాడు, 20 నాణాలు ఇచ్చాడు, నా మధ్యాహ్నానికే సరిపోవు, నేను తాగడానికే 20 నాణాలు సరిపోవు, మరో 10 నాణాలు ఇచ్చుంటే ఏమవుని ఇతనికి అని మరొకటి అనుకుంటాడు. మూడో వ్యక్తి అనుకుంటాడు, దీని మీద మరొక 20 నాణాలు, నాకు మరో 80 నాణాలు ఇచ్చుంటే నా కూతురికి నేను నగ చేయించుకుందును కదా అని చెప్పి మరొకడు అనుకుంటాడు. ఇంక చదువుతుంటే ఆపు ఇంకా చాలు నేను విన్నది అని చెప్పి చాలా బాధపడిపోతాడు. బంగారు నాణాలు ఇంతలో దానం చేసినా అందరూ ఇలా అనుకుంటున్నారా, నా పుణ్యం పుచ్చినట్టే ఉందని చెప్పి పరిగెట్టుకొని మళ్ళీ యోగి దగ్గరికి వెళ్తాడు. ఆ సన్యాసి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఏమిటి మీరు దానం చేయమన్నారు, బంగారు నాణాలు అన్నీ నేను దానం చేసేసాను, కానీ ప్రతి ఒక్కరు ఏమిటి ఇలా తిట్టుకుంటారు, నన్ను తిట్టుకుంటే నాకు పుణ్యం ఏమొస్తుంది, ఆ పుణ్యాన్ని నేనేమిటి పట్టుకెళ్తాను నా పైలోకానికి, ఏమిటి చేయమంటారు నన్ను అంటే, ఒక పని చెయ్యి, నువ్వు ఈసారి షడ్డసోపేతంగా వంటలు వండించి అన్నదానం చెయ్యి, చేస్తే ఆ వచ్చే పుణ్యం నీకు తెలుస్తుంది. సరే అని చెప్పి ఇంకేముంది, మళ్ళీ ఆ మన్నాడు ఆ వంటశాలలో పెద్ద వంట మనుషులు పెట్టించి అన్ని చేయించి పెద్ద దండోరా వేయించి, జమీందారు గారు అన్నదానం చేస్తున్నారు అంటే మళ్ళీ ఉపదండాలుగా జనాలు వస్తారు, శుభ్రంగా భోజనం చేస్తారు. వెళుతున్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటున్నారో రాసే ఉద్యోగాన్ని మళ్ళీ ఆ గుమస్తాకి పురవహిస్తాడు ఈ జమీందారు. ఆ దానం అంతా అయిపోతుంది, అందరికీ సంతృప్తిగా భోజనం చేస్తారు, వెళ్ళిపోగానే అప్పుడు మన్నాడు ఆ గుమస్తాన్ని అడుగుతారు, ఏమనుకున్నారు ప్రజలు నా గురించి, ఒకసారి వినిపించండి అంటే మొట్టమొదటి వ్యక్తి, ఇలాంటి భోజనం శ్రద్ధసోపేతమైన భోజనం నా జీవితంలో తెలియలేదు, ఆ స్వామి జమీందారు గారు చల్లగా ఉండాలి అని ఒకతను అనుకుంటాడు. మరొకతను అన్నదాత సుఖీ భవ అంటాడు. ఇంకొకతను కడుపు నిండా అన్నం పెట్టిన ఈ జమీందారు పిల్లా పాపలతో హాయిగా ఉండాలని చెప్పి మరొకతను అనుకుంటాడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం అయ్యి, ఓహో అన్నదానంలో ఇంత మహిమ ఉందా అని చెప్పి తనకున్న ఆస్తిలోని మొత్తం ఎన్నో ధర్మసత్రాలు కట్టించి ఎంతో మందికి అన్నదానం చేయించి తన శేష జీవితాన్ని తన శేష జీవితం అంతా దానాలతోని హాయిగా గడిపేస్తాడు. తను ఎంతో పుణ్యాన్ని సంపాదిస్తాడు. అలాగే ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం ఏంటి అంటే, మనం సంపాదించింది మనతో తీసుకెళ్ళాం. మీరందరూ అనుకోవచ్చు, ఈ వీడియో చేస్తున్న ఈవిడ ఇంత తయారయ్యి వీడియో చేస్తూ మనం సంపాదించిన డబ్బులు మనమేమీ పట్టుకెళ్ళం అంటూ ఏమిటి మెట్ట వేదాంతం చెప్తుంది అనుకుంటున్నారు. ఎలా ఉన్నా ఏమి అనుభవిస్తున్నా ఇది మనం ఇక్కడ అనుభవించేది మాత్రమే, ఇచ్చేది కూడా మనం అనుభవించేది మనకే ఉండిపోతుంది. ఒకరికి దానం చేసేది మాత్రమే పుణ్య రూపంలో మన వెనకాల వస్తుంది అన్నది అందరికీ తెలిసిన విషయం. కానీ ఎంతమంది మనం దాన్ని ఆచరిస్తున్నాం? అంతే కదా. సో అపాత్రదానం చేయకూడదు, కానీ మనతో తీసుకెళ్లేది కేవలం పుణ్యమే అన్నది మనం తెలుసుకుంటే మాత్రం ఈ అన్నదానం అన్నది మాత్రం గొప్పది. నేను చాలా కోవిలికి వెళ్తూ ఉంటాం, మేము చాలా పుణ్యస్థలాలు తిరుగుతూ ఉంటాం. మేము ఫారిన్ కంట్రీస్ ఎన్ని తిరిగామో పుణ్యతీర్థాలు కూడా అన్నీ తిరిగాం, మేమిద్దరం భార్యాభర్తలు ఇద్దరమును. ఆ టైంలోని భోజనం అక్కడ నాకు ప్రసాదం తినడం చాలా సరదా. మేము అక్కడ అన్నప్రసాదం తింటూ ఉంటాం. బయటకు వచ్చాక మీరందరూ గమనిస్తే ప్రతి పుణ్యస్థలాల్లో పుణ్యతీర్థాల్లో ఒక కౌంటర్స్ ఉంటాయి. అక్కడ ఏంటి, అన్నదానం చేయండి మీకు ఎంతో పుణ్యఫలం వస్తుంది అని చెప్పి. మనం తిన్నది ఫ్రీగా తినేసే వస్తాం, ఉచిత అన్నదమే తింటాం. కానీ బయటకు వచ్చాక మీకు తోచింది ఎంతో కొంత 500, 100, 200, 100 రూపాయల 50 ఎంతో కొంత అన్నదాన నిమిత్తం మనం కట్టామనుకోండి, అది మనకి ఎంతో పుణ్యఫలాన్ని ఇస్తుంది. పుణ్యాన్ని ఆశించా అని కాదు, మీరు ఆశించకపోయినా వచ్చేది కేవలం పుణ్యం మాత్రమే మనం చేసే ఆ అన్నదానం వల్ల. మన కుటుంబం పేరు మీదో ఎవరో ఇద్దరు వ్యక్తుల పేరు మీదో ఎంతో కొంత 100 రూపాయల నుంచి మీ తాహతను బట్టి లక్షల వరకు కూడా మీరు అన్నదానం కట్టేమనుకోండి, మనం మూట కట్టుకున్న పుణ్యం అదే. ఈ వారం మన కథాంశం పుణ్యం విలువ ఎంత. మీ అందరికీ నచ్చింది అనుకుంటాను. వచ్చే వారం మరొక కథాంశంతో మీ ముందుంటుంది మీ వెంకట శ్యామలాదేవి. లోకా సమస్తాం సుఖినో భవంతు, విశ్వస్సు కళ్యాణమస్తు. మళ్ళీ కలుద్దామా వచ్చే వారం. మీ వెంకట శ్యామలాదేవి.